బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు తగ్గటం లేదు. మైనారిటీ వర్గాలను ఆందోళనకారులు టార్గెట్ చేశారు. అవామీ లీగ్ అనుబంధ సంఘాలపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో వారికి బంగ్లాదేశ్ ఆర్మీ రక్షణ కల్పించలేకపోతోంది. ఢాకా పరిసర ప్రాంతంలో ఆర్మీ కాల్పులు జరపగా నిన్న ఒక్కరోజే 135 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రధాని చీఫ్ జస్టిస్ నివాసాల్లోకి చేర్పటి విలువైన వస్తువులను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. অনেকে কাতারি শাড়ি নিয়ে চলে গেল। এক আর্মির ভাই আমাদের থামাই দিচ্ছে, সে এটা ভাঙতে যাচ্ছিল, তাহলে থামানো হয়ে যাবে। বিবেক ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రత్యేక మిలిటరీ విమానంలో హసీనాతో పాటు ఆమె సోదరి షేక్ రెహానా భారత్కు వచ్చారు. లండన్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వ అనుమతి కోసం షేక్ హసీనా ఎదురుచూస్తున్నారు. బ్రిటన్ నుంచి అనుమతి వచ్చే వరకు భారత్లోనే ఉండనున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తీవ్ర సంక్షోభంలో ఇరుక్కుపోవడంతో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాలో సైనిక పాలన కొనసాగుతోంది. దేశాన్ని నడపటానికి తాత్కాలిక ప్రభుత్వం సిద్ధంగా ఉందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జవాన్ వెల్లడించారు. తాము దేశంలో తిరిగి శాంతిని తీసుకువస్తామన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. బంగ్లాదేశ్ పార్లమెంటులోని ప్రధాని అధికారిక నివాసంలోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. పార్లమెంటులోకి వెళ్లి సెల్ఫీలు దిగారు. ప్రధాని అధికార నివాసంలోకి సైతం సెల్ఫీలు దిగారు. ఫర్నిచర్, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పీఎం నివాసంలో వండించిన చికెన్ ఆందోళనకారులు ఎంతో ఇష్టంగా తిన్నారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారటంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. అదేవిధంగా భారత్ నుంచి బంగ్లాకు రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.